మళ్ళీ రమ్య మోక్ష అలెక్కి చిట్టి పికిల్స్ రావడం కూడా ప్లస్ పాయింట్. ఖచ్చితంగా మా చిట్టి పాప అయితే విన్నరు. రీతు చౌదరి వచ్చిన తర్వాత సామాన్లు బాగుండాయి అంటే అని అందం అనే లోపే ఏమంత లేదు అక్కడ. మా చిట్టి పాప వచ్చింది కాబట్టి ఇక మేమందరం కాలర్ రగిలేసుకునే టైం వచ్చింది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మంచి హీట్ పెంచుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. కొంచెం ఆ రీల్స్ లో ఏదో కొంచెం సెక్సీగా కనిపిస్తే ఏదో సరుకుంది కదా చూద్దామని కొంచెం జూమ్ చేసి చూస్తాం అంతే. బొంగు కూడా రమ్య మోక్షని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకి ఫరక్ పడదు. ఆల్రెడీ తనకు ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. దివ్యల మాదిరి బిగ్ బాస్ లో పోతే సినిమాస్ ఎప్పటికైనా ఫ్యామిలీతో కలుస్తారంటారు, నిజంగా కలుస్తారంటావా? బొంగు కూడా అది కాని పని. ఒకసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతే. మనం ఒకదానికి అడిక్ట్ అయినామంటే అది మానేయడం చాలా కష్టం. ఇప్పుడు మందుకు బానిస అయితే లివర్ ఖరాబ్ అయ్యేదాకా తాగుతూనే ఉంటాం. సిగరెట్ కి బానిస అయితే అంతే, లైక్ మాధురికి బానిస అయినా అంతే. బానిస అయ్యాడు అనుకోవచ్చా? ఆల్రెడీ అనుకోవచ్చు అయింది బ్రో. ఆల్రెడీ చెప్తున్నా, నేను ఒక్కరిని చెప్తే కాదు కదా, ఆల్రెడీ చెప్పేసారు జనాలంతా. మరి ఎలా వదిలేసు బిగ్ బాస్ లోకి ఎలా పంపించాడు బ్రో? బానిస ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, అంటే ఇష్టపెట్టి ఉండాలి కదా, ఉండగలుగుతారంటవా? నువ్వు నన్ను కాదు బ్రో, ఈయన ఇంటర్వ్యూ బ్రో. ఇప్పుడు రాగానే అందరిని భయపెట్టారు కదా హౌస్ లో. భయపెట్టడం ఏం లేదు బ్రో, నార్మల్ గానే ఆమె మాట్లాడడమే అంత. కాబట్టి ఆమె స్టైల్ మేబీ నిజంగా అట్లా చూసినా కానీ మాధురి గారిలో ఒక మంచి యాక్టర్ ఉంది. చాలా అంటే జనాలు కూడా మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నేను ఒక్కొని. ఓకే, మొత్తానికి మాధురి మంచిదే బ్రో. వద్దు నాయన, కొంచెం ఆ రీల్స్ లో ఏదో కొంచెం సెక్సీగా కనిపిస్తే ఏదో సరుకుంది కదా చూద్దామని కొంచెం జూమ్ చేసి చూస్తాం అంతే. బొంగు కూడా అంత బరువులు ఉంటే ఏడికెళ్ళి ఆడతాయి బ్రో. ఏడో బ్రో సింపుల్. రీతు చౌదరి వచ్చిన తర్వాత సామాన్లు బాగుండాయి అంటే అని అందం అనే లోపే ఏమంత లేదు అక్కడ. మధ్యలో మళ్ళీ ఏమంటా ఈమెకున్న ఎఫ్ఐఆర్లన్నీ బయటకు వచ్చినాయి కదా. సో ఇంకేముంది, ఏదో ఉండాలి. వీళ్ళు వచ్చే ఈ కొత్త సరుకు వచ్చేంత వరకు దేన్ని ఒకదాన్ని పెట్టాలి కదా బిగ్ బాస్ హౌస్ లో అన్నట్టు. ఇక దాని నుంచి రంతే, రేపో మాపు పీక్ పరదింటారు. ఓకే, చాలా క్రేజీగా ప్రైవేట్ జెట్. యాక్చువల్గా ఆమె ఇంతకుముందు తమిళ్ బిగ్ బాస్ లో కూడా చేసింది. 65 days ఉన్నదంట. ఇంకొక 40 days ఇక్కడ కంప్లీట్ చేసి 105 days కంప్లీట్ చేస్తుంది. రాజకీయాల్లో పరంగా కావచ్చు లేదా ఇండస్ట్రీ పరంగా అయినా బిగ్ బాస్ లోకి వచ్చి అసలు ఇంకా కాన్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. మరి మాధురి ఏ విధంగా డెవలప్ అవుదామని వచ్చింది? అంటే ఇంతకుముందు ఎవరు కనబడలేదు, నేను కనబడాలి అనే ఉద్దేశంతో వచ్చింది ఆమె. ఆల్రెడీ నెగటివ్ ఉంది కదా కొంతవరకు. అవునండి, ఈ రోజుల్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కదా. ఈ రోజుల్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా తీసుకున్నట్టు ఉంటేనే కెమెరా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది లాంగ్వేజ్ తెలియని వాళ్ళే ఉన్నారు బిగ్ బాస్ లో. అది కొంచెం మైనస్ అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మనకి తెలుగు నేర్పించడం కోసం ఆమె దివ్యానికిత ఆమెని పెట్టారు. ఆ తర్వాత మనోడికి వక్షభక్షంబులు అని చెప్పేసి మనోడికి ఒక స్లోగన్ నేర్పించి నువ్వు ఈ స్లోగన్ ఎట్లాగైనా సంజనతో చెప్పియాలి నెక్స్ట్ వీక్ అని చెప్పేసి చెప్పారు. బయట వాళ్ళకి తెలుగు నేర్పించి మరి బిగ్ బాస్ లోకి తెస్తున్నారు. తెలుగు వాళ్ళకి అంత సత్తా లేదా బిగ్ బాస్ లో? యాక్చువల్గా ఏంటంటే ఆ తెలుగు యాక్టర్సే కదా, మన తెలుగులోనే క్యారీ అవుతున్న వాళ్ళే ఉన్నారు కదా. అందుకని చెప్పేసి ఇక ఇక్కడ తెలుగులోనే వాళ్ళకి చూసి అలవాటు పడ్డ వాళ్ళని తీసుకొచ్చారు. బయట నుంచి ఏం తీసుకొచ్చినట్టుగా అనిపించలేదు. కాకపోతే వీళ్ళు కొంచెం తెలుగు నేర్చుకుని ప్రాపర్గా మాట్లాడితే అయినా మన తెలుగు వాళ్ళు అందరినీ ఆదరిస్తారు కాబట్టి తీసుకొచ్చారండి. ప్రజెంట్ చెప్పాలంటే లేదు, బిగ్ బాస్ డిసిషన్ వల్లనే కదా. వాళ్ళందరూ కలిసి ఆమె గేమ్ ఆడడం వల్ల లాస్ట్ లో మిగిలింది కదా, దట్స్ వై అందుకని తీసుకొచ్చారు. ఖచ్చితంగా డెమన్ పవన్ కానీ సుమన్ శెట్టి కానీ అయ్యేటోళ్ళు. వచ్చారు కదా. నేను ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అలెక్కి చిట్టి పికిల్స్ అని. ఇంకా నచ్చిన కంటెస్టెంట్, కస్టమర్ కాదు కంటెస్టెంట్. అంటే తను అంత నెగిటివ్ని కూడా పోర్ట్రే అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకున్నది. అందుకని ఆయన ఆమె కండలు బాగుంటాయండి. దట్స్ వై. కాకపోతే మా చిట్టి పాప వచ్చింది కాబట్టి ఇక మేమందరం కాలర్ రగిలేసుకునే టైం వచ్చింది ఖచ్చితంగా. అది లవ్ స్టోరీయా? యాక్చువల్గా హగ్ స్టోరీ అనుకున్నానే. అందుకే హగ్ స్టోరీ అనుకున్నది, లవ్ స్టోరీయా? ఓ సారీ. ఏందండి ఏమంటారు రీతు చౌదరి అని చెప్తారు. ఆమె ఏమంటారు డెమన్ పవన్కి వచ్చి హార్ట్ ఇస్తుందా అని చెప్పేసి ఆమె ఇవ్వద్దు అని కోరుకుంటుంది. అక్కడికి వచ్చి ఆమె తమిళ నుంచి వచ్చింది కదా బిగ్ బాస్. ఆమె పేరు సారీ మర్చిపోయిన, ఆయిషా.
ఆమె వచ్చి ఆ హార్ట్ ఏదో ఇవ్వడానికి వస్తుంటే అక్కడ తిరిగితే ఖచ్చితంగా ఇవ్వద్దు అని చెప్పేసి అట్లా. ఆ తర్వాత హౌస్ చూపి అని వెళ్తే వద్దని చెప్పేసి గుంజడము. ఏందది చిన్నపిల్లలాట? అదే ఎందుకు, అదే అడుగుతాను. మహేష్ బాబు గారు సునీల్ గారు చెప్తారు కదా ఎందుకు అని. అదే మరి దాన్ని ఏమంటారంటే జెలస్. యాక్చువల్గా రియల్ లవ్ ఫేక్ లవ్ మనకేం తెలియదు. కాంట్రవర్సీ అయితే నడుస్తుంది, వాళ్ళ లవ్ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. నడిపిద్దాం కొన్ని రోజులు, మనం కూడా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, మనకు కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. ఖచ్చితంగా మా చిట్టి పాప అయితే విన్నరు. ఇక టాప్ 5 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, గుండెలకి, సారీ ఆమె హృదయానికి, మనసుకి. మా సోల్జర్ పవన్, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీజ ఉంటుంది అనుకున్నా, శ్రీజ వెళ్ళిపోయింది. సంజన గారు గట్టిగా మాట్లాడితే డెమోన్ కూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి డెమోన్ ఉండొచ్చు. తనుజ, ఇమాన్యుల్ వీళ్ళలో ఒకరు బెటర్ అనిపించింది నాకైతే బిగ్ బాస్. ఎందుకంటే హై వోల్టేజ్ ఇంకా పెరిగింది కదా, పోటీ బాగా పెరిగింది. సున్నితమైన మనుషుల కంటే ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా అంటే భయం కాదు, అది భయం కాదు, అదొక స్ట్రాటజీ అనుకోండి. భయం ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ భయపడడానికి ఏముంది? ఏమైనా కొట్టుకుంటారు, ఏమైనా కొట్టుకోరు కదా. ఎవరు ఎంత అనుకున్నా లాస్ట్ వరకు మాటలతోనే పోయింది. కానీ బిగ్ బాస్ ఏ రోజు కానీ ఎవరు తన్నుకోవడం కానీ ఏం చేయరు కదా. సో వాళ్ళు ఏదో ఏడ్చారు పక్కెళ్ళి, అంతే, అంతవరకు అనుకోవాలి, అంత మించి ఏం లేదు అక్కడ. మళ్ళీ రమ్య మోక్ష అలకి చిట్ బిగ్ రావడం కూడా ప్లస్ పాయింటే. ఆవిడ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి భయం లేదు వాళ్ళకి. వాళ్ళు ఈజీగా ఆడగలుగుతుంది. రమ్య మోక్ష ఈజీగా ఆడగలుగుతుంది. చెప్పాలంటే రమ్య మోక్ష బయట వాళ్ళు ఎవరో ట్రోల్ చేస్తే పట్టించుకోదు ఫస్ట్ థింగ్. ఎందుకో తెలుసా, ఆవిడ ఫేమస్ అనేది ట్రోల్ వల్ల. ఆవిడకి ఎంత ఒత్తిళ్ళు ఉంటుంది తెలుసా, ట్రోలింగ్ చేసి చాలా మంది. అంటే ఒత్తిళ్ళు అంటే తను చూసి ట్రోలింగ్ చేసుకోలేదు, ఫరక్ కూడా పడదు. ట్రోల్ చేసినంత మాత్రాన, తను తొక్కేంత మాత్రం తను ఫరక్ కూడా పడదు. తను ఫేమస్ అనేది ట్రోలింగ్ వల్ల. తను ఎవరు తను తిట్టడం వల్ల ఎవరు తను ట్రోలింగ్ చేయడం ఫేమస్ అవ్వలే. బ్రెయిన్ లేదు అని చెప్పేసి అది అన్నది ఎవడో నచ్చలేదేమో. ఇప్పుడు ఆవిడ అన్నది కదా, నేను అదే మాట ఏమన్నది, నేను ఇప్పటి నుంచి నేను ఎంటర్టైన్ బాగా చేస్తాను అని చెప్పేసి అన్నది. అంటే దాని అర్థం మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదని కాదు. అక్కడ ఏంటంటే ఆ రకంగా ఎవరు ఎంటర్టైన్ చేయలేదు ఇప్పుడు దాకా, నేను వచ్చినాక కొత్త కోణంగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు తను చేస్తుంది, ఖచ్చితంగా తను చేస్తుంది. ఆవిడకి ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, బికాస్ షీఈస్ ద ఫైర్. సంజన చేస్తా కానీ వాళ్ళిద్దరు వేరు, అసలు కంపారిజన్ లేదు. ఫస్ట్ మాధురి గారినే నామినేషన్ చేయగలుగుతారు, నామినేషన్ చేస్తారు. ఇప్పుడు పడని వాళ్ళు ఎంతమంది ఉంటారు, చేస్తారు, చేసేవాళ్ళు చేస్తారు. కానీ తనకేం ఫరక్ పడదని నేను అనుకుంటున్నా. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మంచి హీట్ పెంచుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు చెప్తున్నదా. ఇప్పుడైతే తనుజ, సంజన వీరిద్దరు ఖచ్చితంగా ఉంటారు. సుమన్ గారు ఖచ్చితంగా ఉంటారు. రమ్య మోక్ష ఉంటుంది ఖచ్చితంగా. మాధురి గారు ఉంటారు టాప్ 5లో. ఇమాన్యుల్ ఉంటాడు, మర్చిపోయి ఇమాన్యుల్ చెప్దాం అనుకోండి, మీరు చెప్తారు ఇమాన్యుల్ గారు ఉంటారు. ఈ టాప్ 5 ఖచ్చితంగా, వీళ్ళ వరకు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్. మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా అలరిస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే. మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట. ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి రావడమే అట్లే మనుషుల మీద పడి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం, మళ్ళీ తర్వాత తను బాధపడింది. సో కాబట్టి బాగుంది బిగ్ బాస్ కాకపోయినా బయట. తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు రమ్య మోక్షాన్ని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకి ఫరక్ పడదు. ఆల్రెడీ తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. తను ఎవరో ట్రోల్ చేసి ఫేమస్ అవ్వలే, తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది. కాబట్టి రమ్య మోక్షాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంకరేజ్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదనుకుంటాను, ఫరక్ పడదు కాబట్టి. సో కాబట్టి రమ్య మోక్ష టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా, సో ఇట్లా ప్రతిదానికి సీరియస్ రియాక్ట్ అవ్వడం అనేది కెమెరాలో పట్టడం కోసం అంటారా, లేదంటే జెన్యూన్ గా? అది స్ట్రాటజీ, అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ. సీరియస్ అవ్వడం, తన యాటిట్యూడ్ 10 మంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది నచ్చినోడైతే ఆదరిస్తాడు, నచ్చినోడైతే ఆదరించాడు. సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో. అన్ని స్వభావాలు కలుస్తాయి బా. కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయండి అంటే అవ్వదు. అది అలా అంటే అవ్వదు. అన్నీ ఉండాలి నీ దగ్గర. కోపం ఉండాలి, దయ ఉండాలి, జాలి, కరుణ, ప్రేమ, బాధ, ఆలోచన, ఆవేదన అన్నీ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఎవరు ఆదరించారు. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్కి. టాప్ 5 కంటెస్టెంట్లో కూడా మంచి పోటీ పెరుగుద్ది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి లాస్ట్లో 6 కోటి గెలిపించారు. అందులో సిద్ధార్థ్, ఇప్పుడు సాయి అబ్బాయి రావడం, అలాగే నిఖిల్ నాయర్ రావడం, ఆయేషా గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్.
వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో, మంచి పోటీ, ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ ఒక టీం అయ్యి పాత వాళ్ళందరూ ఒక టీం అయ్యి ఛాన్స్ అస్సలు లేదు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మంచి లేదు, పాత లేదు, కొత్త లేదు, కామన్ మ్యాన్ లేదు, నార్మల్ లేదు, అందరూ ఒకటే. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుంటే జనాలు ఆదరిస్తారు. ఎవరైనా కానీ, కామన్ మ్యాన్ అయినా, లేకపోతే సెలబ్రిటీ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సో అండ్ సో ఎవరైనా కానీ, అది బయటోడైనా ఎవరైనా కానీ, ఇక్కడ ఎవరంటే ఏముండదు, అందరిలో పోటీ ఉంటుంది, అందరి మధ్య పోటీ. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏముండదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే మరి దివ్యల మాదిరి గారు రావడమే దివ్య గారితో గొడవ చూసారు అది ఎలా ఉందో, మళ్ళీ ఆవిడ ఏడ్చింది. సో ఇలాంటివి జరుగుతుంటాయి, కామనే బిగ్ బాస్. సో నాకైతే కళ్యాణ్తో కూడా అయింది, అవుతుంటది నార్మల్ ఇవన్నీ. ఇప్పుడు రమ్య మోక్ష రాగానే అనింది కదా మరి అతన్ని, మోక్ష రాగానే అతను అనింది. సో తనేమన్నది, నేను చేసేట్టు నేను కొత్తగా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తాను చెప్పేసి, అంటే ఇంతకాలం నేను ఎంటర్టైన్ చేయలేదని కాదు, తన ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో ఉండబోతుంది. అందరూ ఒక రకమైన ఎంటర్టైన్ చేయట్లేదు, నేను వచ్చినాక ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తాను చెప్పేసి అంటున్నారు. సో టాప్ 5లో మాత్రం తనుజ గారు, సంజన గారు, ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి, రమ్య మోక్ష. విన్నర్ తర్వాత చెప్దాం, కొన్నాళ్ళైనా చెప్దాం. సో నేనైతే ఒకరిని అనుకుంటా, మీరు ఒకరిని అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. నేనైతే సుమన్ శెట్టి గారు అనుకుంటా విన్నర్. సుమన్ శెట్టి గారు విన్నర్ అవుతాను అనుకుంటున్నాను. ఏమో రాబోయే రోజుల్లో నేను కూడా మార్చేమో, నాకు అతన్ని గేమ్ నచ్చకపోవడం వల్ల. సో ఇది ఈ రకం ఉంటుంది. సో ఇది